Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా హల్లెలూయా. ఆఖరి వచనం చూడండి, 16వ వచనం. వివేక మార్గం. అందరు చెప్దాం, వివేక మార్గం. సామెతలు 21:16 ఏంటంట? వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. అసలు ఎందుకంటే డైరెక్ట్ వర్డ్ ఇంకేం కావాలి? వివేకము అంటే ఏంటి? గ్రహింపు. శ్రేష్టమైన గ్రహింపును ఇస్తున్న మార్గమును విడిచి తిరుగుతున్న ఒక జీవితం ఎక్కడ తిరుగుతుందట? ప్రేతల గుంపులో తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రేతలు దేవుణ్ణి స్తుతించలేవు. ప్రేతల వలన ఆయన నామం ప్రచురింపబడదు. వివేకుల మార్గంలో, వివేకుల మార్గం వివేక మార్గమే. ఎటు వెళ్తున్నావో నీకు అర్థం అవ్వాలమ్మా. ఏదో ఒకటి వింటాం తింటాం కాదు. ఒక టాబ్లెట్ ఇస్తున్నాం అనుకోండి, ఆ పేషెంట్ కూడా ఈ రోజుల్లో అడుగుతారు, ఈ టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని. ఏదో ఒకటి వేసుకుంటున్నాను నాకెందుకు అని ఎవరు వేసుకోరు కదా. ఏది పడితే అవి తినరు కదా. ఏదో ఒక కర్రీ చేసి చక్కగా ఒక మటన్ లాంటిది ఏదో ఒక వండేసి పెట్టావనుకోమ్మా, ఇదేంటి అని అడగకుండా తినేస్తారా? చెప్పండి. ఏది పడితే అది తినేస్తారా? అదేంటి, తింటున్నది ఏంటి అని దాని గురించి కొంచెం ఆలోచన చేయకుండా, గ్రహించకుండానే తినేస్తారా? లేదు కదా. అవునండి అవునని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి అమ్మా. లేదు కదా. అంటే తింటున్న దాని మీద ఎంత గ్రహింపు ఉంటుందో, వింటున్న దాని మీద కూడా అంతకంటే ఎక్కువ గ్రహింపు కావాలి. వెళ్తున్న మార్గం ఎలా ఉంది అని నడతలను ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా వివేక మార్గంని గనక విడిచిపెట్టి తిరిగితే వాడు ప్రేతల గుంపులోనే కాపురం ఉండినట్టు. వివేక మార్గం వేరు, ప్రేతల గుంపు వేరు. పలుకుదామా మాట. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఆ వివేక మార్గం మాకు చూపించయ్యా, గ్రహింపు ఉండే మార్గం మాకు చూపించయ్యా. మేమెన్నడూ తప్పిపోకుండా జాగ్రత్తగా అడుగులు వేయువారిగా మమ్మల్ని ఉంచుండయ్యా. ఇదిగో అటువంటి శ్రేష్టమైన మార్గంలోనే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేద్దాం. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పిన యేసయ్య యొక్క మార్గం వివేక మార్గం. దానిలో నుండి తప్పిపోకుండా, ఈ గుంపులోకి చేరకుండా కాపాడమని ప్రార్థన చేద్దామా? శ్రేష్టమైన ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా, స్తోత్రం నా తండ్రి ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రమయ్యా. అవునయ్యా, మేము నడుచు మార్గం మీ మార్గమే ఉండాలి ప్రభువా. అలాంటప్పుడు నా తండ్రి ప్రభువా, నా తండ్రి మేము వివేకుల మార్గంలో నడుచు వారంగా ఉండాలయ్యా. నా తండ్రి ప్రభువా, మేము గ్రహించుచున్నామయ్యా, వివేక మార్గము వేరు, ప్రేతల మార్గము వేరు అని నా తండ్రి మేము గ్రహించుచున్నామయ్యా. అవునయ్యా, వివేక మార్గము విడిచి తిరిగిన వాడు ప్రేతల మార్గంలో వెళ్ళను అని నా తండ్రి వాక్యం సెలవిస్తుండగా, నా తండ్రి ప్రభువా యేసయ్య, మేము నా తండ్రి ప్రభువా
యేసయ్యా, మిమ్మల్ని పోలి నడుచుకోవాలి అంటే మేము మీ మార్గంలో నడవాలయ్యా. అవివేక మార్గంలో మేము నడుచు వారంగా ఉండాలయ్యా. నా తండ్రి యేసయ్యా, మీ మీ మీరు నడిచిన మార్గంలో మేము నడిచే వారంగా ఉండాలి. మీ పాదముల వెంబడి మా పాదములు వేయే వారముగా మేము ఉండాలి ప్రభువా. అతి వివేక మార్గంలో, అతి జ్ఞానవంతమైన మార్గంలో, అతి సత్యవంతమైన మార్గంలో, అతి నా తండ్రి ప్రభువా యేసయ్యా, విమోచన మార్గంలో మేమందరము నడుచుటకు మీరే కృప చూపించమని, మీరే మమ్మల్ని అందరినీ బలపరచమని నా తండ్రి యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఉన్నారా? ఉంటే నేను ఉన్నానని చెప్పండి. హల్లెలూయా. ఒక విషయం వినండి. ఉదయకాల సమయం మనం అందరం ఇలా చేరుతున్నది ప్రార్థించుకోవడానికి మాత్రమే. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదండి. వాక్యంలో నుండి దేవుడు ఇస్తున్న ఒక్కొక్క ఆలోచనను బట్టి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రార్థిస్తున్న మనం వింటున్న వాక్యమును బట్టి జీవితంను సరిచేసుకుందాం. సవరణ అనేది ఉదయకాల సమయంలో జరగాలి. సాయంకాలం వెలిగించుకున్న దీపం, ధూపం యొక్క ఆ విలువ మనకి అర్థం అవ్వాలి. దీపధూపాలు అనేది నైవేద్యం అర్పిస్తున్న సమయమే కదా. ఉదయకాల సమయం సవరింపు యొక్క సమయం. ఉదయకాల సమయం ఏంటి చెప్పాలి? ఉదయకాల సమయం ఏంటి? సవరింపు సమయం అని చెప్తాం. ఈ సవరింపు సమయంలో ఏం జరగాలి అంటే కేవలం దీపం చక్కపరచడం కాదండి, జీవితం చక్కపరచుకోవడం. యేసయ్య ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు నీ మొదటి ప్రేమకు తిరిగి రా అని పిలుస్తున్న ఒక పిలుపు ఉంది చూసారా? ఆ సమయం చెప్తున్న ముఖ్యమైన మాట చూడండి. యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. అక్కడ రచన చెప్ప ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటించండి 2వ అధ్యాయము 5వ వచనము. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేతును. చూస్తున్నారా? మొదటిగా ఇస్తున్న హెచ్చరిక ఏంటి? ఎఫెసీ సంఘంతో మొదటగా మాట్లాడుతున్న హెచ్చరిక మాట ఏంటి? నీవు ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎక్కడ నిలబెట్టారో, ఎలా నిలబెట్టారో జ్ఞాపకం చేసుకోమా. నీ దీపం ఆరిపోకుండా ఉండాలన్నా, దీపస్తంభం దాని చోట్ల నుంచి తీసివేయబడకుండా ఉండాలన్నా ఒకటే, ఎక్కడి నుంచి పడిపోయామనే దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నేను అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఒక పొయ్యిలో చూడండి, ఆరిపోతున్న టైంకి ఊదినప్పుడు మళ్ళీ ఫ్లేమ్ మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా, అలా జరుగుతుంది. ఎక్కడ ఆరిపోకుండా, ఎక్కడ చల్లారిపోకుండా మళ్ళీ వెలుగుతూ ఉన్న అనుభవంలోనికి వెళ్ళడం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎవరినో చూసినప్పుడు కాదమ్మా, మనం ఎప్పుడు ఎక్కడి నుంచి పడిపోయామో జ్ఞాపకం చేసుకున్నప్పుడు.
ఏ సమయంలోనైనా సరే నా వల్ల కావట్లేదు అనిపించిన ప్రతి సమయం ఏం జ్ఞాపకం చేసుకుందాం అంటే, నేను ఎక్కడి నుంచి పడిపోయాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన ప్రాణాత్మ దేహములతో ఇది ఒక తీర్మానం తీసుకుందామా? ఒడంబడిక చేసుకుందామా? ఈ ఒప్పందంలో నిలిచి ఉందామా? మనం ఎక్కడి నుంచి పడిపోయాం మర్చిపోవద్దు. అది జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతిసారి జరుగుతున్న కార్యం ఒకటే, ఆ ఫ్లేమ్ మళ్ళీ ఎక్కువ అవుతూ ఉంటుంది. చల్లారిపోవద్దు. చెప్తున్న మాట చూడండి. అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. ఆ మొదటి క్రియలు అంట. ఆ మొదటి క్రియలు ఎలా ఉండేవి? ఆకలి తప్పులు ఉండేవి కాదు కదా. నిద్ర ఆహారాల గురించి ఆశ ఉండేది కాదు కదా. రాత్రిం పగళ్ళు ఒకటే ఆశ, వాక్యం 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 వాక్యం. ఇంకేముంది ఇంకేముంది, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏం సవరించుకోవాలి, ఇంకా ఎలా బ్రతుకు మార్చుకోవాలి. ఒక పరుగు, ఒక ఆనందం, ఒక జీవితంలో ఒక సంతోషం, దేవుని మీద ఆశ ఎంతగా ఉండేవి. ఆ మొదటి క్రియలకి వద్దాం. క్లియర్గా చెప్తున్నామా? మొదటి క్రియలు చేయుము. ఎవరితో చెప్తున్నారండి? సంఘంతోనే కదా. సంఘం యొక్క దూతతోనే కదా చెప్తున్నమాట. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేకపోతే స్వయంగా యేసయ్యనే చెప్తున్న మాట, నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభమే తీసేస్తే ఇక ఏ మార్గంలో వెళ్తాం? ఇందాక నేను చదువుకున్నాం కదా, వివేక మార్గం. చెప్పండి. వివేక మార్గం అంటే ఏంటండి? వెళ్తున్న మార్గం ఏంటో గ్రహిస్తూ వెళ్తున్న మార్గం. వేస్తున్న ప్రతి అడుగు కూడా ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏం అవ్వకూడదు, అన్నీ కూడా జాగ్రత్తగా టాలీ చేసుకుంటూ కాళ్ళు జాగ్రత్తగా పెడుతున్న అనుభవం కాదా? అటువంటి మార్గం చూపిస్తున్నది ఏంటి? దీపస్తంభం మీద ఉన్న దీపం కాదా? వెలుగు కాదా? ఉపదేశం వెలుగు కాదా? అసలు మొత్తం దీపస్తంభమే తీసేస్తే దేనిలో అడుగు వేస్తాం? ఏ గుంటలో పడిపోతాం? ఎందులో పడిపోతాం? ఏమవుతుందో కూడా తెలియకుండా. తెలుగులో ఒక మాట ఉంది, గుడ్డి ఎద్దట చేలో పడిందట. ఎందులో పడిందట? చేనులో పడ్డదట. అది ఏంటంట? గుడ్డి ఎద్దు. చెప్పండి. దాని అర్థం ఏంటి? వెతుక్కుంటూ వెళ్ళలే, అది గుడ్డిది. ఏదో రకంగా చేనులో పడింది, ఇక తింటా ఉందన్నమాట. ఏం తింటుందో కూడా దానికి తెలియదు. ఆ టైంలో ఏదన్నా పెట్టు తింటూనే ఉంటుంది అది. అనుకోకుండా చేలో పడిందండి గుడ్డి ఎద్దు. దానికి వివేకం ఉందా? ఆ ఎద్దుకి వివేకం ఉందా? చెప్పండి. లేదు. వివేకం ఉండి చేనులో పడలేదండి. లోకం చెప్పినట్టుగా పర్లేదు, ప్రతి గుడ్డి ఎద్దు కూడా చేనులోనే పడుతుంది అనుకుంటే చాలా తప్పు. వాక్యం సూటిగా చెప్తుంది, అలా ఎవరు పడరు, పడలేరు అని. వివేక మార్గం విడిచి తిరిగితే చాలు ప్రేతల గుంపులో పడతారు. వద్దు. ఆ మొదటి క్రియలకి వద్దాం. జీవితంను సరి చేసుకుందాం, సవరింపు చేసుకునే సమయం ఇది. సంఘములతోనే ఆత్మ చెప్పుచున్న మాట అది. మనం రిసీవ్ చేసుకుందాం. మన మొదటి క్రియలకు వద్దాం. పలకండి, మనం రిసీవ్ చేసుకొని మొదటి క్రియలకు వద్దామని చెప్దాం.
ఎలా ఉండేదండి ఆసక్తి? ఆసక్తి విషయంలో మందిలు కాక. వాక్యం అదే కదా చెప్తుంది. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దామా? మొదటి క్రియలలోనికి ప్రతి బిడ్డ రావాలని ప్రార్థన చేద్దాం. వివేకం కలిగిన వారుగా నా తండ్రి వాక్యాన్ని జీవితంలో ఇంతటి క్రియల నుంచి నేను మళ్ళీ తిరిగి రాగంటుంది పడిపోయిన స్థితి, వెనుకంగా వేస్తున్న ప్రతి స్థితిని నా తండ్రి గ్రహించి వాటిని విడిచిపెట్టి నా తండ్రి వేసే వివేకం కలిగిన వారంగా నా తండ్రి వేసే నీ యొక్క నీతి మార్గం జ్ఞాన మార్గం నుంచి నేను కంప్లీట్ గా ముందు తిరిగి వచ్చి నిలిచి నేను ముందుకు నడవగలుగుతూ సహాయం దయచేయండి. ఆయన మిమ్మల్ని నేను ఆ విధంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మేము నా తండ్రి ఏసయ సాకులు చెప్పే వారంగా కాక నేను నా తండ్రి ఏసయ ఇష్టానుసారంగా నడిచే వారంగా కాక నా తండ్రి ఏసయ మరి ప్రతిదీ కూడా తీర్పులోనికి రాబోతుండగా మీ వాక్యం సెలవిస్తుంది బట్టి క్రియలను జాగ్రత్తగా చేపట్టకపోతే దీపం తొలగిస్తాను. ప్రభా నా తండ్రి వేసే తీర్పు నా తండ్రి వేసే మాడిన నెరవేర్పడానికి రాకపోతే నేను సవరించుకుంటకు నా తండ్రి వేసే సరి చేసుకుంటకు నేను ఆ వివేచన ఆ జ్ఞానం ఆ తెలివి రెండుగా దయచేయమని ఏసయ్య పరిశుద్ధాత్మ నామములో ఉండే మమ్మల్ని సరైన మార్గంలో నడిపించి ఈ దృష్టిలో యోగ్యులుగా నిలబెట్టుకుని ఏసుని ప్రార్థిస్తుంది తండ్రి. ఆమేన్. ఆమేన్. చదువుకుందాం రండి. ఈరోజు సంఘంలన్నిటి గురించి ప్రార్థించుకోవడానికి సిద్ధపడుతున్న మొట్టమొదటిగా మనం ఎక్కడి నుంచి పడిపోయామో జ్ఞాపకం చేసుకోకుండా మనం 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 మొదటి క్రియలకు రాకుండా మన జీవితాలను మనం సవరించుకోకుండా మనం ఏ ప్రార్థన కూడా చెయ్యలేం. కనుక నమ్ముదాం ఆయన సన్నిధిలోని ఉన్న సవరింపు. ఇప్పుడు ఏం చేసుకోవాలి సవరింపు అనే విషయాలను ఈరోజు మనం తీసుకుందాం రండి. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం బిగ్గరగా చదువుదాం. అందరం కలిసి చదువుదాం. మ్యూట్లు అందరు తీయండి అండి. ఎంతమంది ఉన్నాం? ఉన్న ప్రతి ఒక్కరు మ్యూట్ తీయండి. ప్రతి ఒక్కరు మీ బైబిల్స్ తీయండి. నిద్ర మత్తుల నుంచి బయటికి రండి. నేను మాట్లాడను, నేను చదవను, నేను అలా కూర్చోవద్దు. ప్లీజ్ అందరు తీద్దాం. మ్యూట్ అందరు తీద్దాం. అందరం కలిసి చదువుదాం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఒకప్పుడు మ్యూట్లో పెట్టండి అని మొత్తుకునేవాళ్ళం. గుర్తుందా? దేవుడు పరిస్థితులను మార్చారు. ఇప్పుడు ఏమని అడుగుతున్నాం? మ్యూట్ తీయండి అని అడుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. చెప్పండి, మాట వినుట శ్రేష్టం అని. ఆమేన్. ఈరోజు ఈ వాక్య భాగం మన జీవితంలో నెరవేరాలి. ఆమేన్. పౌలు గారు తన జీవితంలో నుండి నేర్చుకున్న పాఠం, తను ఎలా నడుస్తున్నారో ఆ మాటను సూటిగా ఒక్క వచనంలో చెప్తుంటే అసలు ఈరోజు మన జీవితం ఎలా మార్చుకోవాలో మనకు అర్థమవుతుందండి. ఏం చెప్తున్నారు? నిశ్చయముగా.
ఇక దాంట్లో అవకతవకలు లేవు, సందేహాలు అసలు లేవు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. అసలు ఆ సెంటెన్స్ చూసారా? ఆ మాట చూసారా? నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. జ్ఞానము వివేకము ఎప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. చెప్పండి, జ్ఞానము వివేకం. ఆ, ఆ. ఇప్పుడు 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 పౌలు గారు చెప్తున్న మాట ఏంటి చూసారా? నా ప్రభువైన యేసుక్రీస్తు గురించి అనట్లా, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం ఏం చేస్తున్నారట? సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. పలకండి, సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని. అంటే ఏంటి? యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం కోసము ఎన్ని నష్టపరుచుకున్నా ఆ జ్ఞానం దొరికిందా, దాన్ని సంపాదించుకోవడానికి వెళ్తున్నాను అని అర్థం. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? అతి శ్రేష్టమైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం ఒకవైపు, మిగిలినవన్నీ ఒకవైపు. ఏది కావాలి అంటే నాకు ఇదే కావాలి మహాప్రభు అని పరిగెడుతున్న పరుగు. హల్లెలూయా. ఈరోజు జ్ఞానం సంపాదించుకోవడానికి నువ్వు ఎంతగా పరిగెడుతున్నావు? ఈరోజు అట్టి జ్ఞానం సంపాదించుకోవడానికి నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు? దేవుని సన్నిధిలో కూర్చొని దాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు అనే ప్రశ్న మన ఎదురుగుండా వస్తే సమాధానంగా జీవితం అనే ఆన్సర్ షీట్లో ఏం ఆన్సర్ రాస్తున్నావు? ఈ లోక జ్ఞానం సంపాదించుకోవడానికి లక్షలు లక్షలు పెడుతున్నావు కదా. అతి శ్రేష్టమైన యేసయ్య యొక్క, యేసుక్రీస్తు యొక్క జ్ఞానం కొరకు నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు? గుండెల మీద చేసుకుని చెప్పు నీ ప్రాణంతో సమాధానం. ఇంకొక జీవితం ఉందా? లేదే. ఇంకొక దినం మళ్ళీ వస్తుందా? రాదే. నిర్లక్ష్య వైఖరి చూపించడానికి గతించిన కాలమే చాలు. నీ మొదటి క్రియలకు వస్తేనే సరి. అతి సుందరమైన ఇల్లు సంపాదించుకోవడానికి జీవితం అంతా కష్టపడి విడిచిపెట్టి వెళ్ళిపోయి ఏమీ లేని వారిగా దేవుని సన్నిధిలో నిలబడే బదులు అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు ఆ ఇంటిని కూడా పెంటగా ఎంచుకోగలవా ఈరోజు? యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమట సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడండి. ఇంతకీ దేనిని నష్టంగా ఎంచుకున్నారో తెలుసా పౌలు? ఇది తెలుసుకోవాలంటే మనం 5వ వచనం నుండి చదవాలి. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయం
సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. వీటన్నిటినీ కూడా ఆయన శ్రేష్టమైన జ్ఞానం కొరకు నష్టముగా ఎంచుకుంటున్నాను. ఇవన్నీ గొప్ప గొప్ప డిగ్రీలుగా నేను చూడట్లేదు. నా అతిశయానికి కారణం ఇవేవి కాదు. ఇవన్నీ ఒకవైపు యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం, ఒకవైపు అది సంపాదించుకోవాలంటే ఇది కోల్పోవాలి, ఇది సంపాదించుకోవాలంటే అది కోల్పోవాలి. రెండు ఒకే మార్గంలో దొరకవని నాకు అర్థమైంది. ఏవేవి లాభకరం అనుకున్నాను అవన్నీ నష్టం, ఏవేవి నష్టం అనుకుంటున్నా అవన్నీ లాభం. నాకు జ్ఞానం ఉంది, నేను లాభమే కావాలనుకుంటున్నాను. ఏది లాభకరమైన మార్గం? జ్ఞానం ఉన్న మార్గమే లాభకరమైన మార్గం. కనుక ఇవన్నీ నాకు నష్టముగా కనిపిస్తున్నాయి. బెన్యామీనుడిగా పుట్టడం నష్టమా? యూదుడు అనిపించుకోవడానికి, ఇశ్రాయేలీయుడు అనిపించుకోవడానికి, ఇంటి పేరు కోసం ఒక్కొక్కరు ఎంత పాకులాడతారు. ఇండియాలో చూడండి, ఒక కులమును బట్టి ఎంత వ్యత్యాసం ఉంది తెలుసా? అది చెప్పడానికి సాధ్యం కాదు. గోత్రాన్ని బట్టి ఎంత విలువ మారిపోతుందో తెలుసా? కొంతమందికి ఇంటి పేరుని బట్టి కూడా అతిశయం ఉంటుంది. అటువంటిది నా గోత్రం కానీ, నేను పుట్టిన ఊరు కానీ, ఆ దేశము కానీ, అవన్నీ కూడా నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. దేనికి? యేసుక్రీస్తున జ్ఞానం విషయంలో. అవన్నీ నేర్చుకోవాలంటే ఇవన్నీ విడిచిపెట్టాలని అర్థం అండి. ఒకటి కావాలంటే ఒకటి విడిచిపెట్టాలి. చెప్పండి అన్నమాట. నీ చేతిలో, ఒక చేతిలో ఒక మామిడి పండు ఉంది, ఇంకో చేతిలో యాపిల్ ఉంది. ఏముంది? ఒక చేతిలో మామిడి పండు ఉందమ్మా, ఇంకో చేతిలో ఏముంది? యాపిల్ ఉంది. ఎన్ని చేతులు ఉన్నాయి మనకి? 2 చేతులు ఉన్నాయి కదా. ఇప్పుడు పుచ్చకాయ ఇస్తున్నాం, తీసుకోవాలి. దేన్ని వదులుతావు? ఆహా, పుచ్చకాయని ఒక చేతితో పట్టేసుకుంటారా? అది 2 విడిచిపెట్టాలి. కుడి చేతిలో ఉన్నది విడిచిపెట్టాలి, ఎడం చేతిలోనే ఉన్నది పోనీ ఇలా చెప్దాం. ఒక చేతిలోనేమో ₹1,00,000 కట్టుంది, రెండో చేతిలోనేమో 2,00,000 రూపాయలు కట్ట ఉంది. కానీ నీకు 3 కోట్ల రూపాయల కట్టెలు మొత్తం ఒక బ్యాగ్లో తీసుకొని వచ్చి ఇస్తున్నాం. నువ్వు ఏది పట్టుకుంటావు? ఆహా, నా చేతిలో ₹1,00,000 ఉన్నాయి, అమ్మో నాకు ఇది కావాలి అని చెప్పి గుండెల దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టుకుంటావా 2 చేతులతోని? నువ్వు ఈ 3 లక్షలు వదులుకుంటేనే ఆ 3 కోట్లు పట్టుకోగలవు. అవునా? పండు గురించి చెప్తే అర్థం కాలేదు, డబ్బు గురించి చెప్తే అర్థమైంది. పండు గురించి చెప్తే ఒక చేతి గురించి అర్థమైంది కదా. ఏదైనా పర్లేదు, గ్రహిస్తే చాలు. ఆమెన్. అర్థం చేసుకుందాం. చేతి నిండా, ఈ చేతిలో 2 లక్షలు, ఈ చేతిలో ₹1,00,000 పట్టుకుని ఉన్నావు. నీ చేతిలో అంతే పడుతుంది, నీ జీవితం అంతే సంపాదిస్తుంది అనుకో. ఓ దేవుడు నాతో మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడుతున్నారా? అతి శ్రేష్టమైన ఆయన జ్ఞానం 3 కోట్లతో సమానం ఈరోజు అనుకో. అమ్మ, నువ్వు ఆ బ్యాగ్ పట్టుకోవాలంటే ఈ 2 చేతులతోనే ఉన్నవి
నష్టముగా ఎంచుకొని పక్కకు పడేసి అది పట్టుకోవాలి. ఇదెంత సత్యమో! ఇప్పటి వరకు మన 2 చేతులతోని కావాలని సంపాదించుకొని కష్టపడి పరిగెడుతున్న వాటినన్నిటిని కూడా నష్టముగా ఎంచుకోవడానికి సిద్ధమా? అని చెప్తున్న మాట చూడండి. హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయం పరిసయ్యుడనై. ఆ కాలంలో పరిసయ్యులు అంటే ఎంత గొప్ప తెలుసా, ఎంత గ్రేట్ తెలుసా. చూడండి, ఒక వీధిలో ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు నడుస్తున్నారనుకోండి, ఎవరికి విలువ? పరిసయ్యుడికే. ధర్మశాస్త్రము ఎవరైనా తీసుకుని వచ్చి ఎవరి చేతిలో పెడతారు? సుంకరి చేతిలోనా, పరిసయ్యుడి చేతిలోనా? కానీ యేసయ్య సుంకరి చేతిలో పెడతాడు. ఆయన ఏమన్నారు? సుంకరులతోనూ పాపులతోనూ ఉన్నావు నువ్వు అంటే రోగులకే కావాలి వైద్యుడు. వింటున్నారా? ఎలా వేసుకోవాలో ఎలా వాడాలో చెప్పుతున్న వైద్యుడి కంటే రోగికి కదా ఆ మందు అవసరం. ఆ జ్ఞానం ఎవరికి అవసరమో వాళ్ళకి చేరాలి అంటే సమస్తం నష్టంగా ఎంచుకోవాలి. ఒకటే, ఆ జ్ఞానం కావాలంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. అజ్ఞాన విషయాలన్నీ కూడా కంటికి కనపడాలి. అదే వివేకం. వివేకం ఉన్నవాడు ఆ 3 కోట్ల సంచి అందుకుంటాడు. జ్ఞాన వివేకం లేనివాడు ఏం చేస్తాడు? ఈ 2 చేతుల్లో ఉన్న వాటితో సాటిస్ఫై కూర్చుంటాడు. అది ఎవరికో వెళ్ళిపోద్ది. ఒక ట్రైన్ కానీ ఒక బస్సు కానీ చూడండి, అక్కడే ఉంటుందా? ఆ స్టాప్లో ఆగుతుందా? వెళ్ళిపోతూ ఉంటుంది. పలకండి ఉంటుందా? ఆగి ఉంటుందా? నువ్వు ఎప్పుడొస్తావా అని హారన్ వేసుకుంటూ ఉంటాడా? ఉండడు. అదేమి ఇంటికి వచ్చే ఆటో కాదు, మనం పెట్టుకున్న ఆటో కాదు ఆగడానికి. వింటున్నారా? ఎగ్జాక్ట్లీ సేమ్ వే ఈ తరంగముల నుంచి నువ్వు వింటున్న స్వరం ఉందే, ఈరోజు నీకు వినిపిస్తుందే, దీన్ని ఇప్పుడే పట్టుకో. విడిచిపెట్టావా పోతనే ఉంటుంది. వేరే వాళ్ళకి చేరుతుందమ్మా. నువ్వు పట్టుకోపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళినా సరే క్రియ చేస్తూనే వెళ్తుంది. నువ్వు వింటున్న స్వరం ఈరోజు నీకు వినిపిస్తుందా? అయితే జాగ్రత్తగా వాటిని తీసుకో. ఒక్కొక్క మాటను తీసుకో. వాటి గురించి ఎన్నింటిని నువ్వు నష్టపరచుకున్నా పర్వాలేదు. పౌలు గారు అనుభవంలో నుంచి చెప్తున్న విషయం, ఆసక్తి విషయం సంఘమును హింసించువాడని. ఒకప్పుడు ఏమనుకున్నాడు? నేను న్యాయం చేస్తున్నాను అనుకున్నాడు. కానీ ఆయనకి తెలియట్లా సంఘాన్ని ఆయన హింసిస్తున్నాడని. తెలుసుకున్న తర్వాత ఇస్తున్న బహిరంగ సాక్ష్యం ఇది. 2000 సంవత్సరాలైనా సరే ఫ్రెష్గానే ఉంది ఆయన సాక్ష్యం. సంఘాన్ని హింసించానని తనకి గ్రహింపు వచ్చింది. వివేకం లేని కాలం ప్రేతల గుంపులోనే ఉన్నాడు. తాకీదులు తీసుకున్నాడండి, అఫీషియల్గా ఆర్డర్స్ తెచ్చుకున్నాడండి సంఘం హింసించడానికి. అలాగే పరిగెడుతున్నాడు దమస్క మార్గంలో. సడన్గా దేవుడు పట్టుకున్నారు. హల్లెలూయా. ఆయన సంఘమును పాడు చేయడానికి ఏ దేశం వెళ్తున్నా, ఏ ప్రదేశం వెళ్తున్నా దేవుడు వారిని పట్టుకొనును గాక. వారి దుష్టత్వంలోనే, వారి అధికారంలోనే దేవుడు వారిని దర్శించును గాక.
ఎలాంటి మనస్తత్వంతో దమస్కు మార్గానికి వెళ్తున్నాడు తెలుసా? అయిపోయారా దొరికిన వాళ్ళందరూ అన్న ఫీల్డ్లో వెళ్తున్నాడు. అయ్యగారే అయిపోయాడు. ఏమయ్యాడు? పౌలయ్యాడు. సౌలయ్య ఏమయ్యాడు? పౌలయ్యాడు. చెప్పండి చెప్పండి. ఫీల్ సరిపోలే, అలా కాదు. సౌలయ్య ఏమయ్యాడు? పౌలయ్యాడు. అలా చెప్పండి. అది వింటున్నారా? పౌలయిన తర్వాత అయ్య బాబోయ్ నా పాత జీవితం మొత్తం నష్టమే అని అర్థమైంది. నేనేమీ సంపాదించుకోలేదని అర్థమైంది. అసలు ధర్మశాస్త్రం విషయంలో నేను అనింద్యుడిని అంటే ఇంకో లెవెల్ లేదండి. నించడానికి ఇంకో కాలం లేదు. అంత నేను సాధించాననే ఫీలింగ్లో ఉన్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. ఈరోజు ఇట్టి సాక్ష్యం మనం చెప్పగలమా? ఈరోజు ఇట్టి సాక్ష్యం ఒక్కొక్క సంఘం చెప్పాలి. సంఘంలో ఉన్న ఒక్కొక్క బిడ్డ చెప్పగలగాలి అని ప్రార్థన చేసుకుందామా? ఒక్కొక్కరు సంపాదించుకున్న డిగ్రీలు ఎందుకు పనికిరావు? హలో, పౌలయ్య గారు సంపాదించుకున్న డిగ్రీలు బయట కాదండి, ధర్మశాస్త్రంలోనే. చెప్పండి చెప్పండి, ఎక్కడ? ఆయన డిగ్రీలన్నీ ఎందులో? ధర్మశాస్త్రంలోనే. కానీ అతి శ్రేష్టమైన జ్ఞానం అక్షరంలో దొరకలేదు అయ్యగారికి. మనకి కూడా అక్షరంలో వెతుకుతున్న జ్ఞానం దొరకదు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడదామా? ఒక్కొక్క మాటను బట్టి ప్రార్థన చేసుకుందామా? ఎలా ఉండాలి తెలుసా? వింటున్న వాక్యము ఆ రోజు మొత్తం కూడా ఓవర్టేక్ చేయాలండి. విని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. ఆ ఫీల్ ఎలా ఉండాలో తెలుసా? ఈరోజే పుట్టిన బిడ్డను పక్కన పడేసి వెళ్ళిపోయి నీ పనులు చేసుకుంటావా? అలా బిడ్డనే చూసుకుంటూ కూర్చుంటావు అన్ని పనులు వదిలేసి? అలా నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా సరే ఆ బిడ్డనే ఎలా చూసుకుంటూ ఉంటావో అలా ఆ వాక్యంనే ధ్యానించుకుంటూ మిగిలిన పనులు చేయి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. టెన్షన్ ఏం అక్కర్లా. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని పరిగెడుతూ ఆత్మ విషయంలో నష్టపోతున్నావు. ఈరోజు ఈ పిలుపు వింటున్నావు కదా, ఆత్మ విషయమై వర్ధిల్లు నానా. ఇంకేం సంపాదించుకుంటావు? పిల్లలు అయిపోయారు, ఇల్లు అయిపోయింది, కారు అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అయినా అవి ఉన్నవాడు ఒకేలా బతుకుతున్నాడు, అవి లేనివాడు ఒకేలా బతుకుతున్నాడు తెలుసా? అవి ఉన్నవానికంటే లేనివాడికే సంతోషం ఎక్కువ ఉంది. ఎందుకు? క్రీస్తులో ఉండగలుగుతున్నాడు. నువ్వు వీటన్నిటిలో బిజీ అయిపోయావు. ఒక్కసారి ఆలోచించు, మొదటి స్థితికి రా. ఈ రోజుల్లో బిజీ 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 అయిపోవడానికి కారణం నీ క్రీస్తు లేని జీవితం ఎందుకమ్మా? సమస్తమును నష్టముగా ఎంచుకున్న ఒక గొప్ప వ్యక్తి చెప్తున్న సాక్ష్యం అది. ఈరోజు ఆయన జీవిత సాక్ష్యం మనందరికీ పాఠమై మారాలి. ప్రార్థన చేసుకుందాం. ఆ ఒక్కొక్క మాట మనల్ని అలా క్రీస్తు జ్ఞానంలోనికి నడిపించాలి నాన్న. అలా ప్రార్థన చేసుకుందామా?
ఈ మాటలు గ్రహింపులోనికి వస్తే ప్రార్థన చేయకుండా నిన్నెవరు ఆపలేరు. నువ్వు ఉండలేవు, నిన్ను నువ్వే ఆపుకోలేవు. ఒక మొర దేవుని సన్నిధికి చేరుతూనే ఉంటుంది. నువ్వు చేస్తున్న ప్రార్థన మనుషులు వినబడాలని కాదు నాన్న, అది పరమ సన్నిధికి చేరే ప్రార్థన. ఈ సమయం అందరం కలిసి ఆయన స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కమాన్, ఎంజాయ్ చేద్దాం. నిద్రపోవద్దు, లెగండి. ఆ దుప్పటిని విడిచిపెట్టండి, అందులో నుంచి ముళ్ళులు వచ్చి గుచ్చేస్తాయి. లెగండి, ప్రార్థన చేద్దాం. అక్క